మీరు ఎమ్మెల్యే ఎంపీలు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీకు హాస్టల్స్తో కూడిన కాలేజీలు ఉంటే సరిపోతుంది. అచ్చం మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి మర్రి రాజశేఖర రెడ్డికి అదే కలిసొస్తుంది. చట్టాల్లో ఉన్న చిన్న చిన్న లొసుగులు పెద్ద పెద్ద తీర్పులను ఇస్తాయి. ఓటర్లను ప్రభావితం చేయకుండా ఎన్ని రూల్స్ పెట్టినా ఏకంగా 1,00,000 ఓట్లను తమ జోబులో ఉన్నాయని ఫీల్ అవుతున్నారు టీఆర్ఎస్ నేతలు. ఇంతకీ అంత ఈజీగా ఎలా మేనేజ్ చేస్తారో తెలిస్తే ఇంత ఈజీయా అంటారు. అయితే కాలేజీ యజమాని ఎంపీ అభ్యర్థి కావటం విషయం బయటకొచ్చినా నవ్విపోదురు నాకేమి సిగ్గన్నట్టు గెలిపే లక్ష్యంగా ఓటర్ల సంఖ్య పెంచుకున్నారు. మరింత సమాచారం క్రైమ్ బ్యూరో చీఫ్ దేవేందర్ రెడ్డి అందిస్తారు. ఎన్నికల్లో గెలవాలంటే ఎన్నో జిత్తులుండాలి, మరెన్నో ప్లాన్స్ ఉండాలి. అందుకు అనుగుణంగానే కేసీఆర్ ఎంపీ సీట్లను కూడా సెలెక్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్స్టిట్యూట్స్కి ఒక దుండిగల్ లాంటి ప్రాంతంలో కానీ, ఆ తర్వాత దక్షిణ ప్రాంతమైన ఈ ఏరియాలో జీడిమెట్ల ప్రాంతంలో ఏదైతే ఒక ఇన్స్టిట్యూట్స్ ఉంటాయో ఆ ఇన్స్టిట్యూట్స్ ఆధారంగా ఓట్లు ఎలా రాబట్టవచ్చు అన్న కోణంలోనే మంత్రి మల్లారెడ్డి అల్లునికి రాజశేఖర్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చారు. ఏదైతే ప్రత్యర్థి ఉన్నారు, ప్రత్యర్థి త్రిముఖ పోటీ కొనసాగుతున్న నేపథ్యంలో మొదటగా నవీన్ రావుకి ఇవ్వాలని అనుకున్నా కూడా తర్వాత స్టెమినా సరిపోదు, ఒకవేళ పక్కా ప్లాన్తోని రాజశేఖర్ రెడ్డికి ఇస్తే ఎలా ముందడుగు ఉంటారని చెప్పడానికి మనం ఇప్పుడు ఏదైతే ఎంఎల్ఆర్ ఆయన కాలేజీకి సంబంధించి మర్రి లక్ష్మారెడ్డి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఇందులో అందరూ కూడా మేజర్స్ చదవడం జరుగుతుంది. అంటే 18 సంవత్సరాల నిండిన వారు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేరుగా కాలేజీకి వస్తారు. కాలేజీలో ఇది నగరానికి దూరంగా ఉన్న ప్రాంతంలో ఇక్కడనే హాస్టల్స్ ఉండి చదవడం జరుగుతుంది. సుమారు 1,00,000 మంది మల్లారెడ్డి బంధువుల కాలేజీల్లో ఇక్కడ చదువుతున్నారు. కాబట్టి మల్కాజ్గిరి నియోజకవర్గంలో వీరి ఓటర్లను నేరుగా ఇక్కడనే నమోదు చేసుకొని ఇక్కడనే ఓటు వేసేందుకు వీలుగా ఉంది. ఇందుకు సంబంధించిన ఏదైతే చూడవచ్చు మనం లిస్టులో మాడిఫికేషన్ చేసిన నేపథ్యంలో 18 సంవత్సరాలు నిన్నవారు వాళ్ళ విలేజ్లో ఓటు హక్కు నమోదు చేసుకోరు. ఎవరైనా కూడా ఓటు హక్కు నమోదు చేసుకోవాలంటే బేసికల్గా విలేజ్లో నమోదు చేసుకుంటారు, కానీ వాళ్ళ అడ్రస్ ప్రూఫ్ ఉంటుంది. కానీ ఇక్కడ నేరుగా హాస్టల్ అడ్రస్ పేరుతోనే వీళ్ళంతా కూడా చేసుకోవడం జరిగింది. ఏదైతే 25/3/2019న వాళ్ళు ఈ మాడిఫికేషన్ చేస్తూ ఉన్నారు. అయితే ఒకటే అడ్రస్ మీద 18 సంవత్సరాల నిన్నవారు, ఆ తర్వాత హౌస్ నెంబర్ 10-15 అనే పేరుతోని దాదాపు ఒక 50 ఓట్లు ఉండడం జరిగింది. 18 సంవత్సరాలు 19 సంవత్సరాల వల్ల వయసు వారే ఓటరు నమోదు చేసుకున్నారు. ఇది చట్ట విరుద్ధం కాదు, చేసుకోవచ్చు. కానీ ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ ఉన్న నేపథ్యంలో దాదాపు 1,50,000 మంది ఓటర్లు తమ బంధువులు తమ కాలేజీలో నడుపుతున్న వారు ఇది ఖచ్చితంగా ఓట్లు తమకే పడతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంటే కాలేజీలో చదువుకున్న విద్యార్థులు అలాగే బయటికి వెళ్ళిన వారు ఏదైతే ఒక బ్యాచ్ బయటికి వెళ్ళిన తర్వాత వివిధ ప్లేసుల్లో సెటిల్ అవ్వడం జరుగుతుంది. అందులో మల్కాజ్గిరికి సంబంధించిన స్టూడెంట్స్ ఇక్కడ వీళ్ళు ఎన్నో దశాబ్దాలుగా ఇన్స్టిట్యూట్స్ నడిపిస్తున్న నేపథ్యంలో వారంతా కూడా స్టాఫ్ అంతా కూడా అలాగే విద్యార్థులంతా కూడా స్కూల్స్ కూడా ఏదైతే మల్లారెడ్డికి సంబంధించిన సిఎంఆర్ స్కూల్స్ కానీ, ఫార్మ్ డి కాలేజీలు కానీ, ఫార్మసీ కాలేజీలు కానీ, ఇంజనీరింగ్ కాలేజీలు కానీ ఇలా దాదాపు ఏటా 10,000 మంది విద్యార్థులు బయటికి వెళ్ళడం జరుగుతుంది. ఆ తర్వాత 10,000 మంది విద్యార్థులు లోపలికి రావడం జరుగుతుంది. ఈ విధంగా వివిధ కాలేజీల్లో ఉన్న దానికి ఏదైతే ఎన్నికలు సమీపిస్తున్నాయి, ఎన్నికలు వస్తున్నాయి అన్న నేపథ్యంలో ఇదే విధంగా ఇలాంటి తీరిక చూసుకొని ఓటరు నమోదు చేసుకొని ఆ ఓటరు నమోదు కార్యక్రమంలో ఈ ఎన్నికల్లో పాల్గొనేందుకు కూడా వీలుగా ఇలాంటి అంటే గెలిపే లక్ష్యంగా ఓటరే ధ్యేయంగా ఏ ఏరియాలో ఉన్నా ఏ నెగిటివ్ ప్లేస్లో ఉన్నా కూడా అక్కడ ఓట్లు ఉన్న అవసరం లేదు. కానీ ఇక్కడ మా ఇన్స్టిట్యూట్లో చదువుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి, అది ఇక్కడనే వినియోగించుకోవాలి అని చర్చలు పెట్టి అవసరమైతే విద్యార్థులు అక్కడి నుంచి ఇక్కడికి తీసుకువచ్చి ఇక్కడ చదివి ఇక్కడ ఉంచి వెళ్ళిపోయిన విద్యార్థులు కూడా సమ్మర్ హాలిడేస్ అయినా కూడా సమ్మర్ హాలిడేస్లో పరీక్షలు నిర్వహించొద్దని ఎలాంటి పెట్టినా కూడా వాళ్ళు హాస్టల్లో ఉంటున్నారు. 6 నెలలుగా ఇక్కడ నివాసం ఉంటే చాలు వాళ్ళకు ఓటు హక్కు కల్పిస్తామని ఏదైతే ఎన్నికల అధికారులు ఫ్రీగా చెప్తుంటారంటే ప్రచారం చేస్తుంటారో అందులో భాగంగా ఇప్పుడు ఉపయోగపడతాయి ఎన్నికలకు, మనం ఈజీగా గెలవచ్చు అని చెప్పేసి కూడా మేడ్చల్లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇదే చేయడం జరిగింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా దాదాపు ఒకే హౌస్ నెంబర్ మీద 157 ఓట్లు నమోదవడం జరిగింది. ఇది హాస్టల్కి సంబంధించిన ఓటర్లు అని చెప్పేసి ఎన్నికల అధికారులు వివరణ ఇస్తున్నారు. మొత్తానికి జిమ్మిక్కులు ఎలా ఉన్నా ప్రజాస్వామ్యంలో
రూల్స్కు ఒకే విధంగా అంటే ఏదైతే హాస్టల్లో ఉన్న వారికి కూడా మేము ఇస్తాము, ఎవరు అప్లై చేసుకుంటే వారికి ఇస్తాము అని చెప్పేసి బల్క్గా అధికారులు మీరు ఓటు హక్కు వినియోగించుకోవాలి, 18 సంవత్సరాలు నిండితే చాలు ఓటు హక్కు అంటే నమోదు చేసుకోవాలి, ఓటర్ నమోదు చేసుకోవాలనే ప్లస్ పాయింట్గా చేసుకొని ఇన్స్టిట్యూట్స్కు సంబంధించిన వాళ్ళే లీడర్లుగా పార్లమెంట్లో అడుగుపెట్టాలి, అసెంబ్లీలో అడుగుపెట్టాలని చేస్తున్న నేపథ్యంలోనే స్టూడెంట్స్ అందరినీ కూడా ఓటు హక్కు కల్పిస్తూ తమకే ఓటు వేయాలనే ఒక భావన తీసుకువచ్చి ఈ విధంగా మల్కాజ్గిరిలో గెలుపొందేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయి. ఇందుకు నిదర్శనం ఒక అడ్రస్లోనే 200 ఓట్లు సుమారు ఉండడము, మిగతా క్యాంపస్ల వద్ద మిగతా హాస్టల్స్ వద్ద కూడా ఇదే పరిస్థితి కొనసాగించింది. దీన్ని తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదు. అంటే యాజ్ ఏ ఓటర్గా నీకు ఎన్నైనా రైట్స్ ఉంటాయి, కానీ అదే ఓటర్ని ప్రలోభ పెట్టేందుకు అదే ఓటర్ని ఏ విధంగానైనా తమ పార్టీ వైపు కానీ తమ అభ్యర్థన వైపు కానీ వేసుకోవాలనుకున్నందుకు ఇది చాలా క్రియాశీలకంగా మారుతుంది అని చెప్పేసి కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇన్స్టిట్యూట్స్ ఉన్నందుకు ఏదైతే ప్రజాస్వామ్యంలో వీళ్ళకు కాలేజీలు ఉన్నాయి, కాలేజీలో స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి ఈ విధంగా చేశారు అని చెప్పేసి కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటన్నిటిని గెలుపుకు ధ్యేయంగా గెలిపే లక్ష్యంగా చేసుకొని కూడా ఇలాంటి అడ్డదారులు కూడా తొక్కుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా కూడా ఇలాంటివి ఉంటాయి. బల్క్గా కొంతమంది ఇక్కడ ఉండడము, ఆ స్టూడెంట్స్ని ఓటర్గా నమోదు చేయించడం, ఇక్కడ ఓటేయించడం, ఆ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్లేస్కు షిఫ్ట్ చేయడం, ఇది అంటే రూల్స్కు విరుద్ధం కాదు, కానీ చేస్తున్న ప్రక్రియలో ఒక ఇంటెన్షన్ కూడుకొని చేస్తున్నారు అనే ఒక కుట్ర మాత్రం ఉంది అని చెప్పేసి మాత్రం చెప్పడానికైతే ఆస్కారం ఉంది అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికలకు అధికారులకు కూడా ఫిర్యాదు చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. కెమెరా పర్సన్ సుధాకర్తో దేవేందర్, రాజ్ న్యూస్, హైదరాబాద్.